అలా చూసినప్పుడు చూపు చూచి తెలియ చూచువారు, ఆ చూపు చూడటం తెలిసినాక చూసేవాళ్ళు, చూచి తాము చూపు తామగుదురు. దీని అర్థం ఏంటంటే చూడగా అక్కడ చూసేవాడు, చూడబడేది, చూపు మూడు మాయమైపోయి ఒక అద్భుతమైన తన్మయావస్థ, తనకి తాను తెలియని సమాధి స్థితి కలుగుతుంది. దానికోసం ప్రయత్నించండి అని వేమన గారు చెబుతా ఉన్నారు. దీన్ని మనం సాధన చేద్దాం. వేమన గారు మాటొస్తే మనం అర్థం లేకుండా చేస్తున్న కర్మకాండని ఆయన విమర్శించారు. దీన్ని మీరు గొప్ప భావంతో తీసుకోండి. దానికి కూడా ఆయన చెప్పారు, చాకి కోకలుతికి చీకాకు పడచేసి మైలదీసి లెస్స మడిచినట్లు బుద్ధి చెప్పువాడు బుద్ధిన మేలయ విశ్వదాభిరామ వినరవై. చాకలి వాడు బట్టల్ని బాతాడు, ఇష్టం వచ్చినట్టు బాది మెలికలు పెట్టి చీకాకు పడచేసి అంటే గట్టిగా మెలికలు తిప్పి పిండేసి తర్వాత వాటి మైలంతా వదలగొట్టి లెస్సగా ఐరన్ చేసి ఫోల్డ్ చేసినట్లు మనకెవడన్నా నువ్వు చేసేది ఇది కాదు, అది రైట్ అని బుద్ధి చెప్పేవాడు ఒక దెబ్బ కొట్టినా కూడా మేలయ విశ్వదాభిరామ వినరవేమ. దాన్ని ఆ రకంగా తెలుసుకోమని చెప్తున్నారు. దీన్ని మీరు జాగ్రత్తగా గమనించండి. లైఫ్ కుండలిని యోగా లేదంటే యోగాభ్యాసము అంటే అడవికి వెళ్ళిపోవటం కాదు, సర్వసంగ పరిత్యాగము కాదు. మీరు ఎక్కడ ఏ స్టేట్లో ఎలాగున్నారో అదే లెవెల్లో నుంచి దాన్ని మీరు సాధించవచ్చు. కొత్తగా మీరేమి మీ లైఫ్ స్టైల్ని చేంజ్ చేయనక్కర్లా. సరే ఒకసారి చేశారు అనుకోండి, ఇప్పుడు మళ్ళీ దాన్ని డిస్టర్బ్ చేయొద్దు. మీరు ఎప్పుడు ఎక్కడ ఎలాగున్నారో అప్పుడు అక్కడ ఆ స్థితి నుంచి యు ఆర్ ఎలిజిబుల్ టు గెట్ గాడ్, లేకపోతే టు హ్యావ్ ది ఎక్స్పీరియన్స్ ఆఫ్ గాడ్. మీరు ఎటువంటి స్థితిలో ఉన్నా సరే, మీరు గొప్ప మేధావులైనా, మహా అల్పబుద్ధులైనా, అస్సలు తెలివి తక్కువ వాళ్ళైనా, గొప్ప పాపాత్ములైనా కూడా ఎవ్రీ మ్యాన్ వెన్నుపాము ఉన్నది, సుషుమ్నా నాడి ఉన్నది అంటే వాడు అడాల్ఫ్ హిట్లర్ అయినా సరే హీఈస్ ఎలిజిబుల్ టు సీ ద గాడ్. ముందు దీన్ని నమ్మండి. ఇది నమ్మలేకపోతున్నాం, ముందు నమ్మండి. నమ్మినాకేం చేయాలంటే మీ జీవితంలో ఒకటే మార్పు తీసుకురండి. అదేంటంటే ఎప్పుడో ఎవరిని ఎట్టి పరిస్థితుల్లోనూ చిన్న మాట కూడా దూషించొద్దు. ప్రతి ఒక్కరిని మీరు భగవత్ స్వరూపంగా భావించి వారిని బ్లెస్ చేయండి. మీకు ఎంతటి శత్రువు వచ్చినా సరే, ఎంతటి దుర్మార్గుడు వచ్చినా సరే, మీకు ప్రాణాంతకమైనంతటి కర్మ కష్టం కలిగించిన వాడు వచ్చినా సరే మీరు అతన్ని సుఖినోభావంతో బ్లెస్ చేయండి. దట్స్ ఆల్. ఈ ప్రపంచంలో నేను చెడు చేస్తే అవతలోడు పడిపోతాడనో, నేను మేలు చేస్తే అవతలోడు గట్టెక్కుతాడనో అనే భావం పెట్టుకోవద్దు. ఉట్టి ఫూలిష్నెస్. ఇప్పుడు నేను మీ అందరికీ సద్బోధ చేస్తున్నాననే భావం నేను కూడా పెట్టుకోవట్లా. నా కర్మ ఫలించి నాకు చెప్పే టైం వచ్చింది. మీ పుణ్య పరిపాకమైనప్పుడు నేను చెప్పకల్లా, అది ఊరకనే ఇక్కడ మీకు పుట్టచ్చు. ఈ భావం మీలోనూ ఉండడం మంచిది, నాలోనూ ఉండడం మంచిది. ఏమండి, రాయి తగిలినా జ్ఞానోదయం అయిపోద్ది ఒక్కోసారి, చీమ కుట్టినా దేవుడు కనిపిస్తాడు ఒక్కోసారి. టైం రావాలి, మన పుణ్యం పరిపాకం అవ్వాలి. దీనికోసం ప్రయత్నించండి. మీరు చేయవలసిన పని ఏంటంటే, ఎటువంటి వ్యక్తి మీకు తారసపడినా ఆయుష్, ఆరోగ్యం, ఐశ్వర్యం, కీర్తి, ప్రతిష్టలు, జ్ఞానము, మనశ్శాంతితో మీరు సుఖంగా ఉండండి అని బ్లెస్ చేయండి. వాళ్ళ తప్పులు లెక్క చేయవద్దు. మీరు ఎవరికో కష్టం చేస్తే వాళ్ళు కింద పడుతున్నారు అనేది మీ అభిప్రాయం. కానీ మాయ, భగవన్మాయ ఏం చెప్తుందంటే, వాడికి కింద పడే టైం వచ్చినప్పుడు నీకు తొయ్యాలనే బుద్ధి పుట్టింది, తోసావు. నీ తెలివేం కాదు. వాడి కర్మలో పడాలి అని రాయకపోతే వాడు పడ్డావు, మళ్ళీ పెద్ద తోడేలాగా తయారై నిన్నే గోతిలో దోస్తాడు. కాబట్టి అయితే నేను ఎవరన్నా పడేయచ్చా? వాళ్ళ కర్మలో కొద్ది ఉందా? ఇక్కడ మనం మాయలో పడుతున్నాం. నువ్వెవరిని తొయ్యొద్దు, నువ్వెవరికో కష్టం కలిగిస్తానని నువ్వు అనుకోవద్దు. అదే ప్రకారం నువ్వెవరికో సుఖం కలిగిస్తానని కూడా నువ్వు అనుకోవద్దు. మరి ఏం చేయాలి?
నీ వల్ల ఏమీ కాదు. ఫస్ట్ ఇది ఒప్పుకోండి, నమ్మండి. నమ్మినాక ఏం చేయాలి? భగవన్మాయ ఏంటంటే నీవు ఏది ప్రవర్తిస్తున్నావో అది నీకు రిఫ్లెక్ట్ అవుతుంది. నువ్వు ఒకరిని కింద తోసేయాలని వెళ్ళినప్పుడు ఇక్కడ ముందు నీ భావం రికార్డ్ చేయబడుతుంది. నీవు చేసిన కర్మలో ఏముందంటే అతని మీద ఏహ్యభావంతో, కక్ష కట్టిన మనస్సుతో ఆ వ్యక్తిని కిందకు తొయ్యాలని నువ్వు వెళ్ళావు కదా, ఇది ఆకాశ పార్టికల్స్లో అంటే భగవంతుడిలో రికార్డ్ అయిపోయింది. అతను పడ్డాడా లేదా అది అతని కర్మ ఫలితం, నీకు సంబంధం లేదు. నీ అటెంప్ట్, నీ ప్రయత్నమే ముఖ్యం, నీ భావమే ముఖ్యం. నువ్వు తోసేయాలనుకున్నావు లేదా తొయ్యాలనుకున్నావు, మరి వాడు పడలేదు కదండి, అది నీకు అనవసరం, నువ్వు తొయ్యబడతావు. దట్స్ ఆల్. కాబట్టి మీరు ఇక నుంచి మీ జీవితం ఫ్యూచర్ పర్ఫెక్ట్గా ఉండాలంటే ఏం చేస్తారంటే అందరూ సుఖంగా ఉండండి అని బ్లెస్ చేయండి. అయితే అందరూ సుఖపడిపోతారా? వద్దు. నీ భావంలో ఏదైతే బయటకు వచ్చిందో అది నీ ఫ్యూచర్ కాబోతుంది. సో దాన్ని నువ్వు కనిపెట్టి ప్రతి ఒక్కరిని సుఖినో భవంతుని బ్లెస్ చేయండి. మీరు మీ ఫ్యూచర్లో మీకు అంత సుఖం కలుగుతుంది. మానవ జీవితంలో గడుస్తున్న ఘటనలన్నీ కూడా చేసిన కర్మ ఫలితములే. మీ జీవితాన్ని రెండుగా విభజించండి. ఒకటి ఇప్పటి వరకు గడిచిపోయింది, దాన్ని మీరు మార్చలేరు. ఎవడన్నా వచ్చి అభిషేకం చేయండి మారుతుంది, భజన చేయండి మారుతుంది అంటే నమ్మద్దు, అది మారదు, అది అంతే. ఇప్పుడు మన చేతిలో ఫ్యూచర్ ఉంది. ఈ ఫ్యూచర్ని మీరు ఎలా మారుస్తారంటే అంత సుఖంగా మార్చండి, అంత సుఖంగా మార్చండి. కర్మణ్యే వాధికారస్తే మా ఫలేష కదాచన్ మా కర్మఫల హేతుర్పు మాతే సంగోస్త్వ కర్మణి అని. దీని అర్థం ఏంటంటే కర్మ ఫలితాన్ని ఆశించకుండా కర్మ చెయ్యి అనే మాట సామాన్యుడి వల్ల ఇంప్లిమెంటబుల్ కాదు. మీరు దాన్ని ఇంప్లిమెంట్ చేయలేరు. ఏ పని చేసినా ఫలితాన్ని ఆశించొద్దు అనేది అందరి వల్ల అయ్యే పని కాదు. కృష్ణుడు అబద్ధం చెప్పాడా? కృష్ణుడు అబద్ధం చెప్పలా, కరెక్ట్గానే చెప్పాడు. మరి దేనికి ఈ శ్లోకాన్ని ఈ రకంగా అర్థం చేసుకుంటే వేదాద్రి మహర్షి గారు ఏమనేవాళ్ళంటే, అబ్బాయి మెట్ట వేదాంతం పుట్టుకొచ్చి మనుషులకి గీత మీద నమ్మకం పోద్ది, అలా చెప్పొద్దు. నీవు నెలంతా కష్టపడ్డావు, కర్మ చేయటం మీద నీకు అధికారం ఉంది, జీతం మీద ఆశపడక నాయన అని చెప్తే ఎవడన్నా వింటాడా? నీ ఆస్తి అంతస్తులంతా మాయనాయన, దాన్ని మర్చిపో అంటే సామాన్యుడు వింటాడా? వినడు. చెప్పేవాడు ఎవడు? వాడు ఎట్లా అడవిలో చేరుంటాడు, వాడు శుభ్రంగా చెప్తుంటాడు నువ్వు అన్నీ వదిలేయాలి. అన్ని పట్టుకున్నాడు మాత్రం ఇది వదలడు. మరి ఏం జరుగుతుంది? చెప్పేవాళ్ళు చెప్తా ఉన్నారు, వినేవాళ్ళు ఇంతా ఉన్నారు, జరుగుతూ ఉన్నాయి. అయితే మహాత్ములు ఎప్పుడు వేస్ట్గా పోయే మాట ఎప్పుడు చెప్పరు. భగవంతుడు చెప్పిన మాటలో అంతరార్థం ఏంటంటే కర్మణ్యే వాధికారస్తే, ఈ ప్రపంచంలో ఏ పనైనా చేయటం మీద నీకు అధికారం ఉంది, కానీ మా ఫలేష కదార్చన, దాని నుంచి ఒక ఫలితం ప్రొడ్యూస్ అవుతుంది, దాని మీద నీకు అధికారం లేదు. యూ హ్యావ్ టు బేర్ ఇట్. నేను ఈ స్టేజ్ మీద నుంచి ఒకరిని కిందకు తోసేయాలి అనుకుంటే అతను అటు ఎటో చూస్తున్నాడు, నా దగ్గర బలం ఉంది, అవకాశం ఉంది, నా ఇష్టం, నేను అతన్ని కిందకు తోసేస్తాను, చక్కగా కూర్చోబెట్టి మర్యాద చేస్తాను. అతను యుగపురుషుడైన స్వయంగా భగవంతుడైన ఈ భూమి మీద ఉన్నప్పుడు పంచభూతాలకి అనుగుణంగా సాపేక్ష సిద్ధాంతపు రూల్స్ ప్రకారము కృష్ణుడైనా సరే అక్కడ ఉంటే నేను తోసేస్తే అతని కింద పడతాడు. కృష్ణుడే అని భూమి తప్పుకోదు, అతనికి బొప్పి కట్టిస్తుంది, అతను కూడా బొప్పి కడుతుంది, నేను తోసేయగలుగుతా కూడా. కానీ ఈ కర్మ చేయటం మీద నాకు అధికారం ఉంది, నన్ను ఎవరు అడ్డుకోరు. నేను గొప్ప 1000 దేవతా పూజలు చేసి వచ్చి అతను తోసిన, అతను దుఃఖిస్తే అది దుఃఖమైంది, రోధిస్తే రోదమైంది. నా పుణ్యాలు ఏది అర్థం రాదు. ఏం జరుగుతుందంటే అతను కింద పడి ఏ దుఃఖమైతే అనుభవించాడో, చెయ్యి బెనికిందో కాళ్ళు బెనికిందో, నెల రోజులు బెడ్ మీద ఉన్నాడో, ఎలా వెలువెల్లాడాడో, ఆ జీవి పొందిన భావం నేను చేసిన కర్మ ఫలితం
నేను కర్మ చేయటం మీద అధికారం ఉంది, కానీ నా కర్మ వల్ల ఆ జీవి ఏ భావాన్ని పొందిందో కాలక్రమంలో ఆ భావం నేను పొందవలసి వస్తుంది. దీని మీద నాకు అధికారం లేదు. పిచ్చి పిచ్చి వేషాలు వేయవద్దు. శివార్పణం, కృష్ణార్పణం మన వాళ్ళు చాలా నేర్పారు. ఏం కాదు, ఆ నెత్తిన బండేయటం కృష్ణార్పణం అంటాం. ఇంకా వాడిని బావిలో తొయ్యకపోతే ప్రజల్ని చంపేస్తాడండి అంటున్నారు. ఇవన్నీ అబద్ధాలు. వాడి బావిలో మునిగి చచ్చిపోతే వాడు రాక్షసుడైనా సరే అది నీకు అంటుతుంది. మరేం చేయాలి? ముందు ఈ పద్యాన్ని ఈ రకంగా అర్థం చేసుకున్నప్పుడు మనం చేసే ప్రతి కర్మ నుంచి ఒక రిజల్ట్ ప్రొడ్యూస్ అవుతుంది. నేను మీకు మిఠాయి తినిపిస్తే ఆ మిఠాయి తిని మీ మనస్సు ఏ సుఖాన్ని, సంతోషాన్ని పొందిందో కాలక్రమంలో నేను దాన్ని అనుభవిస్తాను. నేను మీకు విషం పెడితే మీ శరీరం ఎంత దుఃఖం పొందిందో దాన్ని కాలక్రమంలో నేను అనుభవించవలసి ఉంటుంది. ఇదే పరమసత్యం. మా కర్మఫల హేతుర్భో, నీవు కర్మ ఫలితానికి కారణం కావచ్చు అంటే దాని అంతరార్థం ఏంటంటే, నీవు దేవుడా అని ఏడుస్తూ కూర్చునే నీ భవిష్యత్తుకి నీవు ఇవాళ కారణం కావద్దు. నా నేచర్ మారదండి, నేను చేతులు బిగిస్తా. మనం అడిగేస్తే మనుషులు పడాలి, మాట్లాడితే పేగులు తెగాలి, వర్క్ చేసామంటే జనం కుటుంబాలు దెబ్బతినాలి. అయితే మీరు చెప్పారు కాబట్టి నేను ఏ పని చేయను అనుకుంటున్నావేమో. మా అంటే డివైన్ మదర్, ఈ ప్రపంచాన్ని నడిపిస్తున్న ఒక ఆది పరాశక్తి నీతో సంగోష్ఠకర్మని ఏదో ఒక పనిలో నేను ఇన్వాల్వ్ చేసి నీకు ఫలితాన్ని ఇస్తుంటుంది. ఇది ఒక ప్లే. ఈ ప్లేని మీరు పర్ఫెక్ట్గా తెలుసుకొని ఏం చేయాలి? నేను ఘోర తపస్సు చేస్తా, తిండి మానేస్తా, అడవికి వెళ్తా, యూస్లెస్ మ్యాటర్. మీరందరూ సుఖంగా ఉండండి అని నేను బ్లెస్ చేస్తే నేను ఏ పని చేయనక్కర్లా. చెట్టు కింద కాలు మీద కాలు వేసుకొని, నా దగ్గర పవర్ ఏమక్కర్లా, నేను గొప్పవాడిని అవ్వక్కర్లా, తపశ్శక్తి ఉండక్కర్లా, ఎవడు కనిపిస్తాని సుఖంగా ఉండు అంటుంటే నా ఫ్యూచర్ అంతా కూడా 10 మంది అసిస్టెంట్లు, భక్తులు వచ్చి నన్ను చక్కగా మేపుతా ఉంటారు. అయితే సోమరిని అవుతానంటే సోమరిగట్ల నా మైండ్, ఈ మైండ్లో సకల జీవుల పట్ల అనురాగం, ప్రేమ, దయ ఫిలప్ అవ్వాలి. ఈ రకంగా ఎవడుకుందంటే ఒక దేవుడికే ఉన్నది. ఈ దేవుడి తత్వాన్ని మీ లోపలికి మీరు ఇన్వాల్వ్ చేసుకోగలిగితే మీరు దేవుడి కోసం వెతకక్కర్లా, దేవుడు మీకోసం వెతుకుతాడు. ఇంకొక టెక్నిక్ కూడా చెప్పారు వేదాద్రి మహర్షి గారు. నువ్వు సుఖంగా ఉండు, అయితే నాకు భోజనం వస్తుంది, ఇవన్నీ వదిలే మీరందరూ శివస్వరూపులు, మీరందరూ భవానీ స్వరూపులు అనుకుంటా ఉంటే నేను శివుడు అయిపోతా, అయ్యి తీరుతా, తప్పదు. ఈ సత్యాన్ని మీరందరూ గుర్తుపెట్టుకొని ఎవరిని కూడా వేసమెత్త మాట నొద్దు. వేమన గారు ఏమన్నారంటే, పరుల దిట్టినంత పాపకర్మం బొప్పు విడువదెన్నటికి విశ్వమందు పరుడు కాదు పరమాత్మయోనయ విశ్వధాభిరామ వినురవేమ. ఎవరినైనా సరే కారణం ఉండి కూడా మన పట్ల ద్రోహం చేసిన వాడిని కూడా నువ్వు తిట్టావు అంటే నీకు పాపం అంటుంది. మరి వాడు నాకు ద్రోహం చేశాడు కదండి, ఓకే, యు ఫస్ట్ డిసైడ్. నువ్వు లౌకికమైన తక్కువ తనపు యుద్ధాల్లోకి వెళ్ళదలుచుకున్నావా, భగవత్ మార్గంలోకి రాదలుచుకున్నావా? ముందు తీర్చుకో. నువ్వు భగవన్ మార్గంలోకి రాదలుచుకుంటే మాత్రం ముందు ఒక విషయాన్ని నమ్ము, వాడు నిన్ను తిట్టాడు అంటే దీనికి ఎక్కడో కర్మ ఫలితం ఉంది. కారణం లేకుండా అక్కడి నుంచి తిట్టు రాల. ఇప్పుడు నాకు చాలా బలం ఉంది కాబట్టి వాడిని నేను 4 చంపుతానండి అంటే నీవు ఒకప్పుడు ఎవరినో దూషించిన పాపం క్లియర్ అయి వాడిని 4 తన్నిన పాపాన్ని రెన్యూవల్ చేసుకుంటున్నాం మనం. ఇప్పుడు మనందరం మనకు ఎదురుపడుతున్న వ్యక్తులతో పడే ప్రతి తగులో, ఇతరులను దూషించట్లో మనం ఏం చేస్తున్నామంటే వాళ్ళంతా ఇదివరకటి పాపాన్ని కడుగుతా ఉంటే మనం కొత్త పాపాన్ని పుట్టిస్తూ ఉన్నాం. మరి మనం ఎదుర్కోపోతే మన బంధువులు మనల్ని బతకనివ్వరండి అనేది సామాన్యుల ఆలోచన. నువ్వు మధ్యలో అసలున్న రిఫరీని మర్చిపోతున్నావు. రిఫరీ ఇస్ గాడ్. దానికి ఏం భజన చేస్తున్నావు? సర్వశక్తివంతము, సర్వసమర్థవంతము అని ప్రార్థన చేస్తూ
ఇప్పుడు ఈ మనిషిని నేను నిరోధించకపోతే నా ఫ్యూచర్ కష్టమండి అనే మాట నీకు ఎందుకు రావాలి? భగవంతుడి పట్ల నీకు విశ్వాసం సరిగా లేదు, నాటకం వేస్తున్నావు. గాడ్ ఈజ్ గ్రేట్ బట్ హీ ఈజ్ డేంజర్ వీని నేను ఫినిష్. ఐ అగ్రీ దట్ గాడ్ ఈజ్ గ్రేట్ బట్ హీ ఈజ్ సమ్వేర్. నేను ఇప్పుడు వీడిని అర్జెంటుగా ఎదుర్కోపోతే నా పనే ఉంది అనుకుంటున్నావు. కాదు, గాడ్ ఈజ్ గ్రేట్ అండ్ గాడ్ ఈజ్ ఎవ్రీవేర్ అండ్ గాడ్ ఈజ్ యువర్ ఎనిమీ టూ. ముందు ఇది వినండి, ఫస్ట్ వినండి. గాడ్ ఈజ్ యువర్ ఎనిమీ టూ. మీ శత్రువు కూడా దేవుడే. ముందు దీన్ని నమ్మండి, నమ్మితేనే మార్పు వస్తుంది. నమ్మి ఏం చేయాలి? మీరు నమ్మి బ్లెస్ చేయగలిగితే ముందు మీ మనస్సు దిటో పడుచుకోవటమే కష్టం. మనస్సు దిటో పడిన రోజున నీ జీవితంలో నిన్ను వేసమెత్తు మాట అనేవాడు నీ ముందుకు రాలేడు, నిలబడలేడు. ఇది ముందు నమ్మి ప్రాక్టీస్ చేయడంలో కొంచెం రోజులు మనం కన్ఫ్యూషన్గా ఉంటాం. ఆ కన్ఫ్యూషన్ ఉన్న రోజులు కొందరు మనల్ని బాధ పెడతారు, దీన్ని మనం సహించాలి. కానీ ఒక పర్ఫెక్షన్ వచ్చిన రోజున నీవు ఎవరిని వేసమెత్తు మాట అనవు, ఎవరూ నిన్ను వేసమెత్తు మాట అనలేరుగాక అనలేదు. ఎవరిని దూషించినా మీరు ఈ భూగోళం మీద కాదు, అయితే ఇండియాలో మానేసి అమెరికాలో పుడతానండి కాదు, భూగోళం మీద నుంచి స్పేస్లోకి వెళ్ళిపోయి ఇంకొక నక్షత్రంలో పుడతానండి లాభం లేదు, ఇంకొక గెలాక్సీకి వెళ్ళిపోతానండి లాభం లేదు. విశ్వంలో మీరు ఎక్కడికి వెళ్ళినా సరే అది మిమ్మల్ని వెంటాడి దాని ఫలితాన్ని ఇచ్చి తీరుతుంది. పరుడు కాదయా పరమాత్మయో. ప్రతి మనిషిలో పరమాత్మ ఉన్నాడు, దాన్ని చూడండి. ఇది యోగా అంటే ఇట్ ఈజ్ ఎ స్టైల్ ఆఫ్ లివింగ్, ఇట్ ఈజ్ ఎ సైన్స్ ఆఫ్ లివింగ్, నాట్ సిట్టింగ్ సమ్వేర్ అండ్ ఫర్గెటింగ్ ఆల్ ఆర్ రెనౌన్సియేటింగ్ ఎవ్రీథింగ్. అది అట్లా కాదు. యోగా అంటే కుటుంబాన్ని అన్నిటినీ వదిలి ఎక్కడో కూర్చోవటమనో సంవత్సరాల తరబడి తపస్సు చేయటమో ఎంత మాత్రం కాదు. నీ ఒక థియరీ ద్వారా ఈ ప్రపంచంలో నీ దగ్గరికి వస్తున్న ఈ శత్రువుల మోకని క్రమంగా దేవతాగణంగా నీ మైండ్ ఉపయోగించి నువ్వు మార్చేయచ్చు. అది నీకు సాధ్యపడుతుంది. అయితే ఈ ప్రాక్టీస్ చేయాలంటే ముందు మీరు స్వామిజీ 5 లక్షణాలు చెప్పారు. అవేంటంటే మనలో లోపిస్తున్నాయి. ఫస్ట్ రిసెప్టివిటీ. రిసెప్టివిటీ అంటే వినండి, స్వీకరించండి. ఎవరేం చెప్పినా ముందు వినండి, అక్కడే మనకి బ్రేక్ వస్తుంది. వాడు చెప్పగానే వీడు కూడా చెప్పేవాడా, నేను వింటవా, ముందు ఇది వదిలేయండి. అయ్యా మీరు ఇట్లాగే ఆ గోతులో పడుకోండి, మీద మట్టి కప్పేస్తాం అన్నారు అనుకోండి, ఫస్ట్ వినండి. వింటే కదా పారిపోవడానికి టెక్నిక్ తెలిసేది. నువ్వేం చెప్పా నేను విన్నంటే వాడు మనల్ని పట్టుకెళ్ళి వేసేస్తాడు. సో ఎవరైనా చెప్పినా ఫస్ట్ యూ రిసీవ్ ఇట్, తర్వాత అండర్స్టాండ్ ఇట్, దాన్ని అర్థం చేసుకోండి. అర్థం చేసుకున్నాక యాక్సెప్ట్ ఇట్, దీన్ని ఒప్పుకోండి. మీలో ఫలానా దోషం ఉన్నది అని చెప్పగానే నన్ను దోషం చూపించిన వాడిని ఎవరిని నేను మిగలనివ్వలా తెలుసా అని లెగవద్దు. అలా లెగవద్దు. మీలో ఫలానా దోషం ఉంది అనగానే ముందు వినండి, అతను చెప్పింది ఎంతవరకు నిజమో అర్థం చేసుకోండి. నిజంగా అది దోషమే అయితే యాక్సెప్టెన్స్, ఒప్పుకోండి. దోషం లేదు, అతనే దుర్మార్గుడు, సహించలేక అంటున్నాడు, దాన్ని కూడా యాక్సెప్ట్ చేయండి. అతను దుర్మార్గుడు అలాగే అంటాడు. మంచి పట్టు చీర కట్టాం, చూడంగానే అబ్బేబేబే చీర విలువ తీసేశారండి, అసలు డబ్బు విలువ తీశారండి, అంత డబ్బు ఈ చీరగా పెట్టచ్చా అన్నారు. ఫస్ట్ వినండి, అర్థం చేసుకోండి. నిజంగా ఈ చీర అలాంటిదా అర్థం చేసుకోండి. లేదు, ఆవిడికి ఒళ్ళంతా మనం పట్టు చీర కడితే ఆవిడికి ఒళ్ళు మండిపోతుంది, ఈ విషయాన్ని ఒప్పుకోండి. తెగబడద్దు, తిరగబడద్దు. యూ యాక్సెప్ట్ ఇట్. మన బంధువే, మన ఆప్తురాలే, కానీ మనం చీర కట్టుకుంటే మాత్రం ఆవిడికి ఇష్టం లేదు. యూ యాక్సెప్ట్ ఇట్. మనకు అట్లాంటి బంధువు ఉన్నారు, మనం ఒప్పుకోవాల్సిందే, వాళ్ళతో కలిసి జీవించాల్సిందే. ఒప్పుకోండి. మ్యాగ్నానిమిటీ అంటే గొప్ప హృదయం. పెద్ద మనసు చేసుకోండి, పెద్ద మనసు చేసుకోండి. మీరు మేడ కట్టంగానే ఊళ్ళో దొంగలందరూ మేళ కడుతున్నారండి అని మన ఇంటికి వచ్చాడు, భోజనాన్ని పిలవంగానే వచ్చాడు, వచ్చి దొంగలంతా మేళ కడుతున్నారండి ఈ మధ్యన, ఏంటో పాపం, జాగ్రత్త అని భోజనం చేసి వెళ్ళిపోయాడు. మంచి సోఫా కొన్నాం చూపించగానే అయ్యో కొనేసావా అన్నాడు. కొని ఇంట్లో పెట్టాంగా, ఇంకా మనల్ని ఎక్కరిచ్చక్కల మనకి హృదయం భారం అయిపోయింది.
ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు ఏం చేయాలంటే ఏం చేస్తామంటే పెద్ద హృదయం చేసుకొని, అయ్యా నేను దొంగని కాదు అని మాత్రమే మీరు చెప్పాలి తప్ప, దొంగలంతా ఇల్లు కడతారని నా ముందంటే నీ ఉద్దేశం ఏంటి అని అడగద్దు. అతని ఉద్దేశం ఓర్వలేని తనం అర్థమైపోయింది. మీరు దాన్ని అర్థం చేసుకొని ఆ మనిషి అంతే అని ఒప్పుకోండి. నెక్స్ట్ కావాల్సింది ఏంటంటే పెద్ద హృదయం. ఎస్, అతను అలాగే అంటాడు, ఏం చేస్తాం అని ఒప్పుకోండి. అడాప్టబిలిటీ ఇంకోటి ఏంటంటే, ఒకవేళ ఒకప్పుడు ఇతరులు చెప్పే వాటిల్లో మంచి పద్ధతి ఉంది, అది మన దగ్గర లేదు అనుకోండి, దాన్ని మీరు అడాప్ట్ చేసుకోండి. ఈ గుణం కూడా చాలా మంది దగ్గర ఉండదు. అదేంటంటే, ఏమండి మీరు ఇట్నుంచి కాదు అట్నుంచి రావాలి అన్నాం అనుకోండి, వాళ్ళకి అర్థమైంది, అదే పొరపాటు ఇటు రాకూడదు, నేను అటు రావాలని అర్థమైంది. కానీ ఒప్పుగారు, నువ్వు చెప్తే నేను అట్నుంచి రావటం నో, అసలు నువ్వే ఇక్కడ ఉండకూడదు, తప్పుగా నువ్వు అక్కడికి వెళ్ళి వచ్చా అంటారు. ఇది లోపించినందువల్ల కూడా సమాజంలో మనకి అన్ని గొడవలు వస్తున్నాయి. ముందు బేసిక్ లెవెల్స్లో ఈ లక్షణాలని కనుక మీరు అధిగమించినట్లయితే మీరు భగవద్ దర్శనానికి అర్హులవుతారు. ఈ బేసిక్ లక్షణాలని మనం ఒప్పుకోకుండా, మన ఆత్మని మనం ప్రక్షాళన చేసుకోకుండా, కేవలం దేవుడా 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 అంటే అతను కూడా జీవితకాల పర్యంతం ఓయ్ 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 అంటుంటాడు తప్ప మన ముందుకి రాడు. మనం జీవించేటప్పుడు ఇతర జీవులతో ప్రవర్తించవలసి ఉంటుంది, మాట్లాడవలసి ఉంటుంది. భర్త అవ్వచ్చు, భార్య అవ్వచ్చు, పిల్లలు అవ్వచ్చు, వ్యాపార వ్యవహారాల్లో తారసపడే వ్యక్తులు అవ్వచ్చు. ఎవరితో మీరేం ప్రవర్తిస్తున్నా వారిలో భగవత్ స్వరూపాన్ని చూసి డీలింగ్ అనే చేయండి, మానేమంటలా. డీలింగ్, ఇప్పుడు మీరు డబ్బులు అడగవలసిన వ్యక్తి ఎదురుపడితే అతను భగవంతుడే, కానీ మీరు చేసే పని చేయండి. అయితే ఆ రకంగా ప్రవర్తించినందువలన మీకు అందులో అంత మంచి జరుగుతుంది. లేదు 2 తిట్టాల్సి వచ్చింది, నేనేమి అబద్ధం చెప్పటల్లా, అతను భగవంతుడే, ఇప్పుడు తిట్టాల్సి వస్తుంది, తిట్టండి. కానీ మీరు ఎక్కువ తిట్టకుండానే అక్కడ పని జరగచ్చు, అసలు మీరు తిట్టవలసిన అవసరాలు కూడా రాకపోవచ్చు. భగవంతుడు అనే పదార్థాన్ని, నాలెడ్జ్ని మనం రొటీన్ లైఫ్లో ఇంప్లిమెంట్ చేయటం చాలా అవసరం. బ్రహ్మమనగా వేరు పరదేశమున లేదు, బ్రహ్మమనగా తానే బట్టబయలు. ఈ కనిపిస్తున్న ఓపెన్ ప్లేస్ అంతా కూడా భగవత్ పదార్థమే. ప్లస్ నేను, తన్ను తానెరిగిన తానెపో బ్రహ్మము. ఈ సకలము ఆకాశ శక్తిగా ఎవడైతే భావన చేస్తూ ఉంటున్నాడో వాడికి బ్రహ్మం అవ్వడానికి సాధ్యపడుతుంది. జీవిలోన నుండు సిద్ధుని గానక, మీ జీవుడి లోపల ఉన్న సిద్ధుడు, ఆది సిద్ధుడు లేక శివుడు, ఆ సిద్ధుని తెలుసుకోకుండా, గానకంటే చూడకుండా, తిరుగున స్థిరంబు వరుస నమ్మి, స్థిరం లేకుండా దేవుడా దేవుడా అని నానా చోట్లకి మనుషులు తిరుగుతూ ఉన్నారు. స్థిరమును తెలియ జీవికి ముక్తి. స్థిరమునంటే నీ లోపల పర్ఫెక్ట్గా ఉన్న ఆ స్థిరముగా ఉన్న ఆ భగవత్ శక్తిని ముందు నీవు స్థిరముగా కూర్చోవటం మొదలుపెట్టి తెలుసుకోవడానికి ప్రయత్నించు, ఆటోమేటిక్గా ముక్తి లభిస్తుంది. అయితే ఈ విషయాన్ని ఇలాగే చెబితే మరి నాకు లౌకిక వ్యవహారాలు ఎట్లా అనేది మనకు వచ్చే క్వశ్చన్. పూర్వీకులు యోగ సాధన చేయకుండా ఈ విషయాలు చెప్పేటప్పటికి వాళ్ళు ఏమని తేల్చేశారంటే, అబ్బాయి అందులో ఉన్నది అది, నువ్వు కూర్చుంటావా కూర్చోవా, లేకపోతే ప్రపంచంలోకి పో అంటున్నారు. కానీ వేదాద్రి మహర్షి గారు తాను స్వయంగా సాధకులైనందువల్ల ఆయన చెబుతున్నది ఏంటంటే, మీరు స్థిరంగా కూర్చొని ముందు ధ్యానం చేయటం మొదలుపెట్టండి. ముక్తి కంటే ముందు మీ లైఫ్ సాల్వ్ అవుతుంది. అసలు సాల్వేషన్ జీవన క్రమంలో అది లభించేస్తుంది. కానీ ఇప్పుడు మీ ఇమ్మీడియట్ సాల్వేషన్ మీ ప్రాబ్లమ్స్, మీ బిజినెస్లు, మీ కుటుంబ వ్యవహారాలు, మీ ఆరోగ్యం, మీ మనస్సు, మీ ఆస్తి అన్నీ సాల్వ్ అవుతాయి. ముందు దీన్ని నమ్మి సాధన చేయండి. అదే పదే చెప్తా వచ్చారు. చరణంబులు 10 తోకలు పరగగ 3 తల ఒకటి బయటే తిరుగన్ వరభూమి తల్లడిల్లగా
నెరవందర దీని తెలియ నీచుడు వేమా అన్నారు. చరణంబులు 10 అంటే 10 కాళ్ళంట, తోకలు పరగగా 3 తోకలు ఉన్నాయంట, తల మాత్రం ఒకటే ఉందంట, భూమిని దద్దరిల్లింపజేస్తూ తిరుగుతూ ఉందంట. దీన్ని తెలుసుకుంటే వాడు ఈశ్వరుడు అంట. ఎవడంటే ఏమీ లేదు. చరణములు 10 కాళ్ళు అంటే మన ఇంద్రియాలే, పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు వెరసి 10 చరణములు. ఈ 10 కాళ్ళతో తోకలు 3 అంటే 3 గుణాలు, సత్వ రజస్ తమో గుణాలు. ఈ 3 గుణాలతో కలిసి తల ఒకటి అంటే మైండ్. ఈ మైండ్ను ఉపయోగించి ఈ గుణగణాలన్నింటినీ మనం పెంచుకొని ఈ ప్రపంచంలో నానా గందరగోళం చేసుకుంటున్నాం. ముందు ఈ మనస్సు దాని విధానాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నించండి. తెలుసుకుంటే చాలు, మీరు అన్నింటినీ అధిగమించగలుగుతారు. తలుపు వశము కాదు తత్వంబు బ్రహ్మంబు, తెలియలేడు బ్రహ్మదేవుడైన, ఇసుకబావి త్రవ్వనెవ్వరి వశమయ, విశ్వధాభిరాము వినరవేయ. ఇసుక బావి తవ్వటం చాలా కష్టం, మీ అందరికీ తెలిసిందే. ఈ ఇసుక బావి తవ్వటం అంటే ఏమీ లేదు. ఈ బ్రహ్మరంధ్రం ఒక బోర్లించిన పిరమిడ్ లాగా ఉంది, కోనేరులాగా ఉంది. దాంట్లో శ్లేష్మం నిరంతరం నిండిపోతూ ఉంది. మీరు బ్రహ్మరంధ్రంలోకి కుండలిని శక్తిని జొనిపి ధ్యానం చేస్తూ ఉంటే అది చెదురుతూ ఉంది, బావిని తవ్వినట్టు. ధ్యానం మానేయంగానే మళ్ళీ అది పూడుకుపోతూ ఉంది. ఇసుక బావి తవ్వనెవ్వరి తరమయ, ఆ బావిని తవ్వటం ఎవరి వశం తెలుసుకొని కొట్టాలి. కానీ మనందరికీ మన అదృష్టం కొద్దీ వేదాద్రి మహర్షి గారు ఆ బావిని తవ్వి కరెక్ట్గా ప్రాణాన్ని అందులో నిలబెట్టడం నేర్పించారు. దాన్ని మీరు మర్చిపోవద్దు. ప్రతిరోజు సాధన చేయండి. సాధన చేస్తూ మీరు దేన్నైతే దర్శిస్తుంటారో అదే తత్వం, అదే భగవంతుడు. ఆ ప్రాణమే భగవంతుడు. అయితే దాన్ని చూడంగానే మనం గొప్పవాళ్ళం అయిపోం. చూడంగానే గొప్పవాళ్ళు అవ్వటానికి రంగం సిద్ధమైంది అని అర్థం.